మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు శాసనసభలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాదన వినిపించే అవకాశం బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు స్పీకర్ కు బీఆర్ఎస్ శాసనసభాపక్షం వినతి పత్రం ఇచ్చింది. రేటిక అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం రేపు తిరిగి ప్రారంభమవబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తమ వాదన వినిపించే అవకాశం కావాలి అంటూ కూడా బీఆర్ఎస్ స్పీకర్ ను కోరినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశాల్లోనే ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. సో ఇప్పుడు ఏ విధంగా నడవబోతున్నాయి రేపు శాసనసభ సమావేశాలు, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి. రేపు శాసనసభ సమావేశాలలో అటు బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోరబోతోంది. మేడిగడ్డకు సంబంధించిన ఇదంతా తప్పకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన తర్వాత అనేక శాఖల్లో అక్కడ బడ్జెట్ లోటుపాట్లు కానీ వాటిపైన ఇప్పటికే వివిధ శాఖల నుంచి కూడా శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేయమని అధికారులకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో వాటి నుంచి కూడా ఫుల్ డేటా ఇప్పటికే వచ్చింది. దాని తగ్గట్టుగా రేపు అసెంబ్లీ సమావేశాలు దాదాపు 3 రోజుల పాటు కూడా జరగబోతున్న నేపథ్యంలో అక్కడ ప్రజెంటేషన్ ద్వారా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదానిపై కూడా రేపు ముఖ్యమంత్రి వివరించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తగ్గట్టుగానే ఇటు ఆర్థిక శాఖ నుంచి కానీ సాగునీటి సమస్య పైన కానీ విద్యుత్ సమస్య పైన ఈ 3 శాఖలపైన కూడా ముఖ్యమంత్రి తో పాటు కొంతమంది మంత్రులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా అసెంబ్లీలో వినిపించబోతున్నారు. వాటిపైన చర్చ కూడా జరగబోతున్న నేపథ్యంలో తమ వాణి వినిపించడానికి మాకు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభాపక్షం ఇవాళ స్పీకర్ని కలిసి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడితే హరీష్ రావు ఇవాళ కలిసి మరికొంతమంది ఎమ్మెల్యేలు కలిపి రేపు మాకు కూడా అవకాశం ఇవ్వండి, అప్పుడే ప్రజలకి మేము చాలా క్లియర్గా కూడా మేము చెప్పగలుగుతాం, లేకపోతే ఏకపక్షంగా అయిపోతుంది సభ అనేసి కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందనేసి కూడా సమాచారం మాకు కూడా ఉంది. కాబట్టి అవకాశం మాకు కూడా ఉండి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు ప్రజల సమస్యలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పైగా వారు ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలను కూడా మేము కూడా వాటిని సరిచూసుకుని మేము కూడా మా యొక్క వర్షన్ చెప్పాలి. కాబట్టి ఆ అవకాశం మాకు కూడా ఇవ్వాలంటూ కూడా వారు ఇవాళ విన్నవించుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇటు ఆర్థిక శాఖ కానీ సాగునీటి పైన కానీ విద్యుత్ పైన ప్రభుత్వం పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము కూడా వాటికి రెడీ చేసుకున్నాం. కాబట్టి మాకు అవకాశం ఏంటంటూ కూడా వాళ్ళు లెటర్ రాసినటువంటి నేపథ్యం కనపడితే అయితే ఇప్పుడు స్పీకర్ దానికి అనుమతిస్తారా లేదనేది కూడా ఒక ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అయితే గత 10 రోజుల నుంచి కూడా ఆయా శాఖల నుంచి కూడా ఇప్పటికే శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కూడా రెడీ చేసుకుంది. దానికి సంబంధించినటువంటి డేటాలు కూడా ఇప్పటికే సిద్ధం చేసుకునే నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక శాఖలో ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి కూడా రివ్యూ చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి ఏదైతే బట్టి విక్రమార్క కూడా రివ్యూ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సాగునీటి పైన ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రివ్యూ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. విద్యుత్ పైన కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో వాటికంతా కూడా ఆల్రెడీ అధికారులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇప్పటికే ఆ రివ్యూ మీటింగ్లో చాలా క్లియర్ కట్గా చెప్పారు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు విద్యుత్ పరిస్థితి కూడా ఎలా ఉంది, గత 10 సంవత్సరాల వరకు ఎంతవరకు కొనుగోలు చేసాం, దానివల్ల ప్రజలకి ఎంతవరకు మేలు చేకూరింది, ఎంత మొత్తంలో మేము కొనుగోలు చేస్తాము, ఎంతవరకు ఇప్పటి వరకు విద్యుత్ వినియోగం కోసం రైతాంగం కోసం కానీ అలాగే సామాన్య గృహాలకు కానీ వినియోగం కోసం కానీ ఎంతవరకు కూడా విద్యుత్ మేము కొనుగోలు చేస్తామన్న దానిపై కూడా ఒక నివేదిక అనేది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంకి అధికారులు అందజేశారు. కాబట్టి దానిపై కూడా ఒక అవగాహన ఉంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకంతా కూడా గతంలో ఏం జరిగింది, నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ యొక్క రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాంట్లో సమూల మార్పులు ఏ విధంగా ఉండబోతాయి అనే దానికి కూడా పూర్తి స్థాయిలో రేపు ముఖ్యమంత్రి వివరించబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దానికి బీఆర్ఎస్ ముందుగానే వారు మేల్కొని మాకు కూడా అవకాశం ఇస్తే కూడా వారు చేసినటువంటి ఒకవేళ ఆరోపణలు కానీ ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో ఒకవేళ వాస్తవాలు కానీ అవాస్తవాలు కానీ చెప్పినా కానీ వాటిని క్లారిఫై చేసుకోవడానికి ఈ అవకాశం మాకు ఇవ్వాలంటూ కూడా హరీష్ రావు ఇవాళ కోరినటువంటి నేపథ్యం కనపడుతుంది.
రైట్ రానా మొదటి రోజే అసెంబ్లీ సమావేశాలు అయితే వాడివేడిగా జరిగిన సందర్భాలున్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కి మధ్య కూడా ఎన్నో వాడివేడి చర్చలు అయితే జరిగాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇరువురు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వబోతున్నారు. రేపు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? రేపు కూడా చర్చలు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి సమావేశాల్లో కూడా గవర్నర్ తీర్మానానికి వారు ధన్యవాదాలు తెలిపే దాంట్లో ఇటు హరీష్ రావు మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు. వాళ్ళు ఎంతసేపు మాట్లాడాలనుకుంటే అంత సమయం ఇచ్చారు. వారు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి విన్నారు. తర్వాత ముఖ్యమంత్రి వాటికి రిప్లై ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అంశాలపైన కూడా ఇటు కేటీఆర్ మాట్లాడాడు, అలాగే హరీష్ రావు కూడా మాట్లాడాడు. అయితే లాస్ట్లో అప్పటికే ఇటు ముఖ్యమంత్రి మండలిలో కూడా మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి అప్పటికే సమయాభావం లేదనేసి కూడా అప్పటికే సభ్యులు చెప్తున్నప్పటికే సబ్జెక్టులకు రమ్మనేసి కూడా పదే స్పీకర్ హరీష్ రావు కూడా చెప్పాడు. కానీ హరీష్ రావు పదే విమర్శలు వైపు వెళ్ళాడు, కానీ ఎక్కడా కానీ సబ్జెక్టులలోకి రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మండలికి వెళ్ళిపోయారు. తర్వాత సభ రేపటికి వాయిదా పడినటువంటి నేపథ్యం కనపడితే రేపైతే ఇప్పటికే అధికారులకు ఆదేశించారు కాబట్టి ఫుల్ డీటెయిల్స్ దాంతోపాటు శ్వేతపత్రాలు కూడా రిలీజ్ అయిపోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి వీరు చెప్పినటువంటి అంశాలకి వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నదని కూడా రేపు ముఖ్యమంత్రి చాలా క్లియర్గా వివరించబోతున్నారు. సో రేపు మాత్రం చాలా ఎంత ఈగర్గా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా. ముఖ్యమంత్రి రేపు ఏం చెప్పబోతున్నారు, దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఏమి కౌంటర్ ఇవ్వబోతున్నారు. సో మొదటి రోజే చాలా వాడివేడిగా జరిగింది కాబట్టి నువ్వానైనా రీతిలో కూడా జరిగిన నేపథ్యంలో సభ రేపు ఎల్లుండి జరిగిపోయే సమావేశాలపై కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి చాలా క్లియర్గా డైరెక్ట్గా ఆయన ఇచ్చినటువంటి డైరెక్ట్ కౌంటర్లు కూడా ఇటు రాష్ట్ర ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఇటు బీజేపీ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చింది. ఏదైతే బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపైన ముఖ్యమంత్రి స్పందన కూడా. సో ఎక్కడ ఘాటుగా సమాధానం ఇవ్వాలి, ఎక్కడ స్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి వినిపించాలి అనేది కూడా ముఖ్యమంత్రి చాలా క్లియర్గా కూడా ఎక్కడ ఆవేశపడాలి, ఎక్కడ శాంతంగా ఉండాలి, ఎక్కడ వీరికి అర్థమయ్యే భాషలో చెప్పాలనే దానిపై కూడా చాలా 3 వేరియేషన్స్లో ఆయన ఇచ్చినటువంటి సమాధానం పట్ల కూడా రాజకీయ విశ్లేషణలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన నేపథ్యంలో రేపు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఉంది చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి అనుమతి కోరారు స్పీకర్ ని. ఒకవేళ స్పీకర్ అనుమతి ఇవ్వాలి అంటే ఏ అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉంటాయి? ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ స్పీకర్కి పర్మిషన్ అడిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కొన్ని అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి మెయిన్ వాస్తవాలు తెలియాలి కాబట్టి కొన్ని మాట్లాడితే కొంతమందికి అర్థమవుతుంది, కొన్ని విజువలైజేషన్ చూపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా చూపించగలిగితే వాస్తవ పరిస్థితులు చాలా క్లియర్గా సామాన్యుడు కూడా అర్థమవుతుంది. దానికి పర్మిషన్ ఇవ్వనేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ని కోరింది. స్పీకర్ దానికి అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీరు కూడా అదే రీతిలో తాము చేసినటువంటి 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి మేము కూడా చెప్పాలి, వారంతా అవాస్తవాలు చెప్పబోతున్నారంటూ కూడా ముందుగానే వీళ్ళు చెప్పబోతున్నారు. దానికి వీరు చెప్తున్నటువంటి లేవనెత్తినటువంటి అంశాలు అది పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది కూడా పూర్తిగా స్పీకర్ యొక్క విచక్షణత మీద ఆధారపడింది కాబట్టి అది పర్మిషన్ ఇస్తారా లేదా అనేది కూడా ఇవాళ సాయంత్రం లోపల అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, ఇక రేపు శాసనసభలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ అయితే స్పీకర్ను కోరింది. ఈ నేపథ్యంలోనే
బీఆర్ఎస్ శాసనసభాపక్షం వినతి పత్రాన్ని స్పీకర్కి అందించింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వారు కూడా అనుమతి కోరారు. వారికి కూడా అనుమతి అయితే లభించినట్లుగా డీటెయిల్స్ అందుతున్నాయి. రేపు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాడి చర్చల మధ్య ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుందా అన్న ఆసక్తి కూడా నెలకొంది. అదేవిధంగా ఆర్థిక శాఖ, సాగునీటికి సంబంధించి దీనికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి వాస్తవాలు ప్రజలకు తెలియాలి అన్నట్లుగా అటు బీఆర్ఎస్ తమ ఈ 10 ఏళ్ల పాలనలో ఏం చేశాము అనేది కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎటువంటి అవినీతి జరిగింది, ఆ కోణంలో కూడా ప్రభుత్వం తరఫున కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండే అవకాశాలున్నాయి.